కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసిన సందర్భంగా జనసేన కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తారు. తన ఏడాది పాలనలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, కూటమి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండే ఆయన ధైర్యంతో రెండోసారి ఇది కూటమి రూపాంతరం చెందిన తర్వాత కూటమిలో మొట్టమొదటి లిస్టులో నాకు సీట్ ఇచ్చి నాకు ఆశీర్వదించి పంపిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో కాన్స్టిట్యున్సీ అంటే అంతంత ఫండ్స్ ఉన్న రోజుల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దానికి వడ్డీ కట్టుకుంటూ 85 లక్షల టన్నుల చెత్తని ప్రతి ఊరికి ముందు వెనక కుప్పల కింద పరిస్థితి వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం నడుపుతూ మా అందరికీ ఆదర్శప్రాయంగా మిగిలిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ ఎక్కడో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఒక యుద్ధం తర్వాత జరిగినంత విధ్వంసం కన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది.